వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నీటి మోటార్ల చోరీకి పాల్పడుతున్న 3 దొంగలు అరెస్ట్. అకస్మాత్తుగా గురుకుల పాఠశాల తనిఖీలు చేసిన చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్. మావోయిస్టు నేతను అరెస్ట్ చేసిన రామగుండం పోలీసులు. నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన. శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం, మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన. తన పిల్లలకు టీసీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన. అర్ధనగ్నంగా స్కూల్ ముందు బైఠాయించి నిరసన. తన 2 పిల్లలు ఇదే స్కూల్లో చదివితే 6 ఏళ్లుగా బోనఫైడ్ టీసీ కోసం తెప్పించుకున్నారని ఆరోపణ. కాలు మొక్కినా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ధర్మారెడ్డి అనే పేరెంట్. పాఠశాల అక్రమ ఫీజులు అరికట్టాలని నినాదాలు. ఫోన్ నెంబర్ ఉందా? వీడికి రమ్మను, నిన్నే తీసుకున్నాం. అరికట్టాలి అరికట్టాలి అన్నీ రాకుండా పడాలి నువ్వు రాకుండా పడాలి రాకుండా పడాలి అరికట్టాలి 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 అక్రమ ఫీజు అరికట్టాలి అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి 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 అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి అక్రమ ఫీజు నశించాలి 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 అక్రమ ఫీజు నశించాలి అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి 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 అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి 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 అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి. రక్షించండి 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 అక్షర ధర్మాన్ని రక్షించండి. అక్రమ బీజులు అక్రమించాలి అక్రమ బీజులు అరికట్టాలి 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 మన్నాన్ని అరికట్టాలి అరికట్టాలి. ఆత్మహత్య బట్టి 6 సంవత్సరాలు కాబట్టి నేను చెప్తాను ఫీజు పడ్డారు. లంచం ఇవ్వమంటారు లంచం అట లంచం ఏట డీసీ కోసం లంచం ఏనంట సార్ వాడంట మీరు చెప్తున్నా కాలు మొక్క అని చెప్పిన దాన్ని ఎంగేజ్ చేయాలి చెప్పండి. బిల్లులు చేయాలంట. నశించాలి నశించాలి అరికట్టాలి అక్రమ ఫీజులు అరికట్టాలి అక్రమ ఫీజులు అరికట్టాలి. నా ధర్మాన్ని రక్షించి అక్షర యాజమాన్యం రక్షించాలి. నా పరమైన పర్లేదు నా పరువైన పర్లేదు నా పరువైన పర్లేదు నా పరమైన పర్లేదు నీ స్కూల్ తీసేయండి. నా పరువైన పర్లేదు దాన్ని చెప్తాను. నేను ఓన్ పడినండి తమ ఫీజులు అరికట్టాలి ఫీజులు నశించాలి యాజమాన్యాన్ని అరికట్టాలి 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 అక్షర స్కూల్ యాజమాన్యం అరికట్టాలి. చూడండి నా బట్టలు చూడండి చేయండి మీరు పిచ్చోని కాదు నాకు స్కూల్ ఉంది. 6 సంవత్సరాలు బట్టి 6 సంవత్సరాలు పట్టాడుతున్నా కాళ్ళు మొక్కినా దండం పెట్టాను పెట్టాలి. నాది ఒకటే బాధ కాదు పిల్లలే లక్ష్మీ కుప్పం జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. 2014 నుండి 2019లో అనేక పాఠశాల రూపురేఖలను మార్చిన ఘనత టీడీపీది అని కొనియాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మీరు
బాగా చదువుతున్నారా? వెరీ గుడ్. ఈరోజు ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేదానికి అవకాశం కల్పించిన మీ స్కూల్ సిబ్బంది అందరికీ, హెచ్ఎం గారికి, ఇతర సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంచెం వేరే పనులు, చాలా మీటింగ్స్ ఉండటం వల్ల మీతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాం. ఖచ్చితంగా ఇంకొక రోజు వేరే కార్యక్రమంలో వచ్చి ఎక్కువసేపు మీతో పాల్గొనేటటువంటి కార్యక్రమం రూపొందించుకుంటామని తెలియజేస్తున్నాం. నాకు రూరల్ 3.5 కోటి పైచిలకు నిధులు పెట్టి అన్ని జెడ్పీ స్కూల్స్కి జిల్లాలో ఉన్న 56 మండలాల్లో ఫస్ట్ కాంపౌండ్ వాల్స్ కట్టించాం మేము. ఫస్ట్ ఎందుకంటే ఒక పిల్లలకి సెక్యూరిటీ ఉండాలి, ఎస్పెషల్లీ గర్ల్స్ పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలి అని చెప్పనేసి ఆలోచించి చేయటం జరిగింది. అట్లా అన్ని జెడ్పీ స్కూల్స్లో కూడా చాలా కార్యక్రమాలు చేసాం. రోబోటిక్స్, ప్రీ రోబోటిక్స్ వర్క్షాప్స్ కానీ, బాలచేతన అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, రోబోటిక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద జెడ్పీ స్కూల్స్లో కార్యక్రమాలు చేయడం జరిగింది. 100% నేను నమ్ముతాను, విద్య ఒక్కటే ఈ సమాజంలో ఆర్థిక అసమానతల్ని, సామాజిక అసమానతల్ని మారుస్తుంది అని చెప్పనేసి నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఈరోజు మనకి ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా చిన్న కుటుంబాల్లో పుట్టి కూడా మన రాష్ట్రం, దేశం గర్వించదగ్గేటటువంటి నాయకులుగా కావచ్చు, శాస్త్రవేత్తలుగా కావచ్చు ఎంతోమంది ఎదిగారు. దాంట్లో ముఖ్యంగా మన ఇక్కడ స్థానికంగా తీసుకుంటే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఎవరు? కుప్పం ఎమ్మెల్యే గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నా ఒక 100 కోట్లు 1000 కోట్లు ఆస్తుండే కుటుంబంలో పుట్టాడా? లేదు కదా. ఆయన కూడా అతి సాధారణమైన రైతు కుటుంబంలో, వ్యవసాయం చేసుకునేటటువంటి ఒక చిన్న కుటుంబంలో పుట్టి విద్య ద్వారా, కష్టపడి చదివి విద్య ద్వారా ఒక మెరిట్ స్టూడెంట్. హైదరాబాద్ శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారితో కలిసి, కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారి కళ్యాణానికి మంగళ ద్రవ్యములు, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆత్మప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఛత్రజామరాది సమస్తోపచారాన్ సమర్పయామి. శ్రీ చేయగలదు.
అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి మంగళ ద్రవ్యాలని నూతన వస్త్రాలని సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగ్గాక అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వస్తి పుణ్యాహవాచనం. స్వస్తి అంటే మంగళాన్ని కలిగించేటువంటి శుద్ధిని చేసేటువంటి ఒక క్రతువు. ఇప్పుడు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ దయచేసి మన పోలీసు వారందరికీ సహకరించాలి. నిశ్శబ్దముగా ఉండండి. ఆ స్వస్తి పుణ్యాహవాచనం అనే కార్యక్రమాన్ని చేయడమే కాకుండా సభాసదులు, ఎందుకంటే రేణుకా అమ్మవారిని సాదరంతో సవినయంతో ఈ కళ్యాణ వేదిక మీదకి ఆహ్వానించి రాగానే వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మంగళహారతిని పట్టి మా యొక్క కళ్యాణాల కోసం, అంటే మీ అందరం సుఖంగా ఉండటం కోసం, మా కుటుంబం, మా పరివారం, మా బంధుగణం, మా మిత్రగణం, మా భృత్యగణం 50 మంది కూడాను క్షేమంగా ఉండాలి, సమస్త జనులు సుఖంగా శాంతిగా ఉండాలి అని ఒక సంకల్పాన్ని చేసుకొని ఈ కళ్యాణాన్ని మనం ప్రారంభించాము. ఆ ప్రకారంగా ఈ వధూవర రూపంలో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకి ఇప్పుడు మధుబ్రక ప్రాసన కార్యక్రమంతో మన ఆచార్య స్వాములు మనకి చేస్తారు. ముందుగా కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మధుబర్క ప్రాశనం తదితర కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా తిలకరించి అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుచెట్టివారిపాలెంలో మైనర్ బాలికను హత్య చేసిన నిందితుని పట్టుకుని తగిన శిక్ష పడేలా చూస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. 9వ తరగతి చదువుతున్న బాలిక ఇంట్లో ఉన్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన సురేష్ అనే 26 ఏళ్ల యువకుడు దారుణంగా హత్య చేసిన సంగతి విదితమే. నిందితుడిని హత్య చేసిన అనంతరం పరారీ అయ్యాడని అతన్ని పట్టుకోవడానికి 9 పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు అనిత తెలిపారు. నిందితుడు గతంలో బాలికను ప్రేమ పేరుతో వేధించడంతో ఫోక్సో కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారని, బెయిల్పై వచ్చిన నిందితుడు బాలికను అతి కిరాతకంగా హత్య చేశాడని అన్నారు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని జిల్లా పోలీసులు ఆదేశించినట్లు మంత్రి అనిత తెలిపారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అతను అడిగి వివరాలు తెలుసుకున్నట్లు అనిత వివరించారు. మంత్రి చెందిన బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని అనిత వెల్లడించారు. బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మాయిని హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించుగా 18 పేజీల వాంగ్మూలం కూడా ఇంచుమించు వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ. అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బృందాలు కూడా ఈరోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు, ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి. ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితికి లేదు. డెఫినెట్గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు, పట్టుకొని తీరుతాం. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లోనే నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసులకి కొన్నిసార్లు వెనక పడుతున్నారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది, అయినా సరే పట్టించుకోలేదు. లేదమ్మా, కంపల్సరీగా నిజంగా అదే కనుక జరిగితే, నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్గా ఏ పోలీస్ అయితే ఆ పోలీసు మీద చర్యలు తీసుకుంటాం. అందులో అక్కడెక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. చాలా ఆఫ్ సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. కొన్ని రోజుల నుంచి కూడా మళ్ళీ ఫాలో అవుతున్నాడు అని చెప్పి. లేదమ్మా, నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా తను బెంగళూరులో పనిచేసేవాడు. ఇనిషియేషన్ తీసుకుని ఈ అబ్బాయిది ఇంచుమించి 26 సంవత్సరాలు, ఆ అమ్మాయిది చూస్తే 13 సంవత్సరాల వయసు. అవతల నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయిది కూడా 26-27 సంవత్సరాల వయసు. సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళ అన్నయ్యకి చాలా సేఫ్ గార్డ్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు అమ్మాయిని కాపాడుకోలేకపోయారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని అయితే డెఫినెట్ గా పట్టుకున్నారు. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. ఎటువంటి పరిస్థితుల్లో అమ్మాయి చిన్నపిల్ల, మైనర్ బాలిక, ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తాం మా కుటుంబానికి. అమ్మ విషయం ఏంటంటే మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము, చాలా సంఘటనలు జరుగుతున్నాయి. సంఘటనలు జరుగుతున్న సందర్భంలో
పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫర్మ్గా ఉన్నారు. లాస్ట్ టైం మీరు చూసారు చీరాల సంఘటన జరిగింది. చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా 36 గంటలు నిందితులను పట్టుకొని మేము రిమాండ్ కూడా పంపించుకోవడం జరిగింది. ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు, డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు. కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దిశ చట్టమే లేదండి. చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం. ఫస్ట్ థింగ్ దిశ చట్టం అనేది లేదు కాబట్టి దిశ చట్టం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న చట్టాలని బలోపేతం చేసుకుని మనం ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. న్యాయ సలహాలు కూడా మేము న్యాయ నిపుణుల సలహాలు కూడా మేము తీసుకుంటాం. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నీటి మోటార్ల చోరీకి పాల్పడుతున్న 3 దొంగలను సిసిఎస్ పోలీసులు, కేయూ పోలీసులు కలిసి సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి నుండి సుమారు 3 లక్షల విలువ గల 12 నీటి మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రోజు ఉదయం కేయూ క్రాస్ రోడ్ వద్ద గల తనిఖీల క్రమంలో నీటి మోటార్లతో అనుమానాస్పదంగా కనపడ్డ వ్యక్తులు విచారించగా నీటి మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్న దొంగలు అర్జునే సారు 5 నిమిషాలు కూడా వస్తుంది ఏం చెప్పారు. అసంపర్తి ఇంకా రాలే నిమిషం రాలేదనే విజయం ఇంకా మనకు గత 6 నెలల నుండి అగ్రికల్చర్ ఫీల్డ్లో పొలాల దగ్గర నుండి దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి మనకు చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో మరియు మా కేవీసీ పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనాలు మోటార్లు ఎత్తుకపోయారని చెప్పేసి దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి దానిపైన ఎఫ్ఐఆర్ చేయడం. అందులో మా సిసిఎస్ టీము మరియు మా లా అండ్ ఆర్డర్ టీం వాళ్ళు సంయుక్తంగా ఇన్ఫర్మేషన్ తీసి ఒక ఇన్ఫర్మేషన్ పైన కేవీసీ క్రాస్ రోడ్ దగ్గర ఈరోజు ఉదయం ఇది అక్యూజులు ఇన్ఫర్మేషన్ పైన అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకు 3 దొరకడం జరిగింది. ఆ 3ని మనం తీసుకొచ్చి విచారిస్తే దాదాపు ఒక 6 నెలల నుండి 8 కేసులలో దొంగతనం చేయించారని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఆ 8 కేసులు ఎక్కడ అంటే కేవీసీ పోలీస్ స్టేషన్లో 2 మరియు నల్లవేలిలో 1 కేసు, తర్వాత దుగ్గండిలో 1 కేసు, తర్వాత చెల్పూర్లో 1 కేసు, ఎల్కతుర్తిలో 1 కేసు, సంగం 1, గన్పూర్ స్టేషన్ గన్పూర్లో 1. ఇట్లా టోటల్గా 8 కేసులు, 12 మోటార్లు మనకు అగ్రికల్చర్ ఫీల్డ్ అన్ని రన్నింగ్ కండిషన్లో ఉన్నవి.
అవి మోటార్లు కూడా రిగ్ ఇవ్వడం జరిగింది. వీటి ప్రాపర్టీ మొత్తం దాదాపుగా 3 లక్షల రూపాయల ప్రాపర్టీ, మరియు వాళ్ళు మోటార్లు తీసుకుపోయేటప్పుడు యూజ్ చేసిన వెహికల్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళను రికవర్ చేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ దొంగతనం పట్టుకున్నట్లో అత్యున్నత నైపుణ్యం చేసిన సిసిఎస్ అభయ్ను వాళ్ళ టీం మరియు మా ఇన్స్పెక్టర్ సంజు వాళ్ళ టీంను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. గత 2 నెలల నుండి మావోయిస్టు భావచలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశం మరియు సికాస పునర్నిర్మాణం కొరకు మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు కోల్డ్ బెల్ట్ ఏరియాలో కరపత్రాలు విడుదల చేస్తున్నారని, దీనిపై పూర్తి స్థాయి విచారణ కొరకు రామగుణం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శ్రీ ఎగ్గడి భాస్కర్ డీసీపీ మంచిర్యాల ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు మరియు వారి సిబ్బందితో మందమరి ప్రాంతంలో పెట్రోల్ చేయించుండగా ఒక వ్యక్తి నల్లటి బ్యాగు భుజానికి వేసుకొని కనిపించగా అతన్ని చూసి ఆపడానికి ప్రయత్నించగా అతను అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో అతన్ని పట్టుకుని ఆ బ్యాగ్ చెక్ చేయగా మావోయిస్ట్ పార్టీ డాక్యుమెంట్స్, వాల్ పోస్టర్, కరపత్రాలు బ్యాగ్లో ఉన్నవి. అతన్ని విచారించగా తన పేరు మహమ్మద్ హుస్సేన్ ఆలియాస్ సుధాకర్ ఆలియాస్ రమాకాంత్ అని తెలిపారు. తాను జమ్మికుంట నివాసితుడు అని తెలిపారు. వస్తువులు సీజ్ చేసి అరెస్ట్ చేసిన పోలీసులు. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు లింగాల గణపురం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరు కొంచెం వెడల్పు మళ్ళా జరుగులే. సుఖేష్ భాయ్ మీరు ఇట్లా ఉండండి, ఇట్లా వరుస తీసుకుంటాడు. ఓకే అన్న వెనుకపోతాం అది జరుగులే. ఫస్ట్ కాంచెలు చూసుకో. ప్రశాంత్ అందరూ ఇచ్చారు కదా. హ్యాపీ బర్త్డే టు యూ. అందరు ఒక్కొక్కరు చేయి మీద. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి గారి జయంతి సందర్భంగా వారికి ఇక్కడ కేక్ కట్ చేసి మరియు వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు ఎమ్మెల్యే మన ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు పుట్టినరోజు సందర్భంగా కూడా లింగాలపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుంచి నాయకులతో వచ్చి అందరితో కలిసి ఇక్కడ కేక్ కటింగ్ చేసి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా లింగాలపూర్ మండలంలో మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో మనం కేక్ కట్ చేసి, అలాగే మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు ఇవాళ జయంతి ఉత్సవాలు జరుపుకొని కేక్ కట్ చేయడం జరిగింది. అందులో పబ్లిక్తో సహా అందరం మనం ఈ రోజు నుంచి వయస్సు ఆశయాలను నెరవేరుస్తామని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గన్పూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారి వారి బర్త్డే ఈరోజు, వారి జన్మదినం. వారు ఆయుర ఆరోగ్యాలతో బ్రహ్మాండంగా ఉండాలని, ఈ యొక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లింగాలగన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి బ్రహ్మాండంగా వారికి కేక్ కట్ చేసి వారందరూ కూడా శుభాభినందనలు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. మండల పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో లింగాలగన్పూర్ మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 జన్మదినాలు. ఒకటి దివంగత ముఖ్యమంత్రి, మహనీయుడు, ప్రజా పాలనను ప్రజల దగ్గర తీసుకొచ్చిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మండలంలో అనేక కార్యక్రమాలతో పాటు ఈరోజు ప్రజానాయకుడు, సీనియర్ నాయకులు, స్వరాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కడియం శ్రీహరి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని లింగాలపూర్ మండలంలో వివిధ గ్రామాల్లో వారి బర్త్డే వేడుకలు పూర్తి చేసుకొని మండల పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి మండల నలుమూలల నుండి వచ్చిన నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథకంలో నడిపించినటువంటి గొప్ప నాయకుడు, ఎన్నో పథకాలను పేద ప్రజలకు అందజేసిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు లింగాల్గన్పూర్ మండల్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో దేవరూప్ల మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లలో మండల కేంద్రానికి చెందిన కొంతమంది దళితులు ఆ ఇంట్లలో నివాసం ఉంటున్నారు. అయితే వాటిని ఖాళీ చేయమని ఇటీవల అధికారులు వారికి ఆదేశాలు జారీ చేశారు. నేటితో అధికారులు ఇచ్చిన గడువు ముగియడంతో వారు చేసేది ఏం లేక వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఉన్నపలంగా వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు దింపు, ఎండలు ఎందుకు చెప్పు దింపు. నేను చెప్పేది నువ్వు అది మాట్లాడడానికి ఇప్పుడు వీళ్ళందరూ వచ్చింది కదా, ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు నేను మాట్లాడి చెప్పిస్తాను. ఇప్పుడు మేము ఉన్నాం కదా, దిగు, నువ్వు ఇక్కడ దిగు. మేము ఎస్సీలో మాకు గత ప్రభుత్వంలో దయాకర్రావు సార్ దగ్గర నుంచి వెళ్ళి ఒక 20 ఇండ్లు మేము కొట్లాడి తెచ్చుకున్నాం సార్. అవి ఇలా ఇక్కడ మన కస్తూర్బా గాంధీ వెనుక 20 ఇండ్లు కట్టిరు సార్. ఆ కట్టడంలో కూడా కాంట్రాక్టర్ మాకు డబ్బులు సరిపోవట్లేవు అంటే మేము ఒక్కొక్కరు 60-70 వేల రూపాయలు అది ఆ కాంట్రాక్టర్కు మట్టికి లేబర్కు ప్లస్ కట్టడం కోసం తక్కువ పడుతున్నాయి అంటే మేము 60-70 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మేము ఆ ఇండ్లు కట్టించినాం సార్. కట్టించుకున్నాక కంప్లీట్ అయ్యే ముంగట ఆ ఇనాగ్రేషన్ పెట్టే టైంలో ఆ ఎలక్షన్ కోర్టు పడ్డా సార్. మాకు న్యాయం జరగలేదు సార్. పట్టాలు చేతికి రాలేదు సార్. పట్టాలు చేతికి రాకపోవడం వల్ల ప్రభుత్వం చేంజ్ అయింది. ప్రభుత్వం చేంజ్ అయిన కానీ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది సార్. ఆ ప్రభుత్వం చేంజ్ కాకముందుకే 4 నెలల ముందటి నుంచే మేము మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.